చూద్దాం, చూడండి బైబిల్లో నుంచి కొన్ని మాటలు. ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలనే నా ఉద్దేశం. ఎందుకంటే నిజంగా దేవునితో సమాధానం పడుట ఎలా, అంశం రాసుకోండి, టైటిల్ రాసుకోండి. హల్లెలూయా. దేవునితో సమాధానం పడుట ఎలా. చాలామందికి తెలియదు ఎలా ఉండాలంటే, అంతే వస్తున్నాం, తిరిగి తిన్నాం, పోతున్నాం, అంతే. అలా ఉండటం వల్ల నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు అలాగే ఉంటావు, నీ వలన ఏమీ ఉండదు. ఈ అంశం రాసుకోండి. దీని మీద కొన్ని మాటలు మాట్లాడదాం. ఈ అంశం మీద మనలోనికి ఒక మార్పు రావాలి. ఈరోజు ఒక మార్పు రావాలి. ఎందుకంటే పేరు పెట్టుకోవటం కాదు, ఆదివారం గుడికి వెళ్ళటం కాదు. నువ్వెన్ని చేసినా నీలో మార్పు లేకపోతే, నీ అతిక్రమం, నీ పాపములను తెలుసుకోకపోతే, నువ్వెంత తపస్సు చేసినా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇత బోధల కింద అలాగే పోతాం మనం, నిజమైన బోధ కింద ఉండం. అందుకే చూద్దాం, చూడండి బైబిల్లో నుంచి కీర్తన భాగంలో నుంచి చూద్దాం. కీర్తన 90వ కీర్తన 8వ వచనం నుంచి చూద్దాం. కీర్తన 98వ వచనం. నా దోషములను నీ ఎదుట, మనం అనుకుంటూ అంటాం, నేను ఏం చేశానబ్బా, పాస్ అయ్యి ఎప్పుడు చూస్తున్నా, లేకపోతే ఇలా చెప్తున్నాడని. నేను చెప్పకపోయినా సరే, నువ్వు చేసిన ప్రతి పాపము, ప్రతి దోషము ఎవరి ఎదుటున్నాయంట? చెప్పాలి, ఎవరి ఎదుటున్నాయి? దేవుని దగ్గరికి చేరుతూ ఉంటాయి. దేవుని ముఖ రూపములో మనం చేసిన ప్రతి పాపములు అక్కడ ఉంటాయి. నువ్వు ఇక్కడికి వచ్చి ఊరికే ప్రయాసపడి వెళ్ళినా నీ పాపాలు క్షమించబడ్డావు. నువ్వు చేసింది నువ్వు ఒప్పుకోవాలి. అందుకే ఈ పాపాలు మనం చేసి ఉన్నాం కనుకనే మనం దేవునికి ఏమైనా దూరస్తులమైనాం. మనం దూరస్తులమైనాం. ఆయనతో సమాధానం లేం, ఆయన దగ్గర సమాధానం పడలేకపోతున్నాం. ఎందుకంటే మనం చేసే పాపములు, మనం చేసే అతిక్రమములు ఎక్కడున్నాయంటే ఆయన ఎదుట ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఎదుట, కింద చూడు, ఆయన ఎదుట ఉన్నాయి. ఎక్కడంట? ఎక్కడ? దేవుని ముఖక్రాంతిలో కనపడుతున్నాయంట. నువ్వు నేను చేసే పాపాలు, నువ్వు నేను తిరిగే తిరగడాలు, నువ్వు నేను మాట్లాడే ఫోన్లు కూడా. సిగ్గు రావాలి మనకు చాలామందికి. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని చిత్తం నెరవేర్చుటగా నిలబడాలి. దేవునికి అవసరమైన పనులు, అవసరమైన కార్యాలు చేస్తూ దేవుడు మన పట్ల కార్యం చేయాలని చేయడు. ఎందుకంటే మనం చేసే ప్రతి పాపం కూడా ఎక్కడ కనబడుతుందంట? ఆయన ముఖక్రాంతిలో కనపడుతుంది. తప్పించుకోలేరు ఎవరు. హల్లెలూయా. ఎవరు తప్పించుకోలేరు. ఆయన ముఖక్రాంతిలో మనం చేసే పాపం కనపడుతుందంట. ఎవడైనా తప్పించుకుంటాడా దేవుని చేతిలో నుంచి? ఒకవేళ నువ్వు కప్పుకున్నా సరే ఆయన చూడగానే నీది కనపడుతుంది, నీ యొక్క పిక్చర్ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. నీ యొక్క విధానం, నీ మాట, నువ్వు నడిచిన నడవడిక, నీ తీరు ఆయన ముఖంలో కనపడుతుంది. అంటే ఈ మాటలు నువ్వు వినినప్పుడు ఎలా ఉంది? నిద్రపిచ్చినట్టుందా? నిద్రపోతే అగ్నిలోకి పోతావు, అగ్నిలో పడిపోతావు. అందుకే ఈ పాపములు మనలో ఉన్నాయి కనుకనే దేవునితో మనం సమాధాన పడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ పాపములు చాలా డేంజర్. మీరు అంశం అధ్యాయాలన్నీ రాసుకోండి, నేను ఎక్కువ ఉన్నాయి, చాలా స్పీడ్గా చెప్తాను. ఎందుకంటే ఈ వాక్యం మీరు ధ్యానించగలిగితే ప్రతి జీవితం మార్చబడుతుంది. ఎందుకంటే రాకడ సమీపంలో ఉన్నాం. అందుకే మీ పాపములు ఎక్కడున్నాయి? ఆయన ముఖక్రాంతిలో కనబడుచున్నవి కదా. పాపాలుంటే ఏముంటుంది మనకి? ఉగ్రత. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. నీ ఇంట్లో ఎప్పుడు ఏం సంభవిస్తుందో, భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల తల్లుల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఎందుకో తెలుసా? చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు, ఈ పాపాలు ఏం చేస్తాయి తెలుసా? ఉగ్రత. ఈ ఉగ్రత వచ్చినప్పుడు అన్నము తినలేము, తిని అరిగించుకోలేము. ఒకవేళ పండుకుందామని కూడా నిద్ర రాదు. దేవునికి స్తోత్రం. ఎంత డేంజర్ తెలుసా ఈ పాపము? మీరేమనుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ వాక్యాలు కూడా చిక్కవు, ఈ వర్షిప్ కూడా చిక్కదు. అసలు ఈ వర్షిప్ అంటే కూడా చాలామంది ఇక్కడ అర్థంగా తెలియని వాళ్ళు ఉన్నారు. చాలామంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కనుగొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి, మనము ఒప్పుకుండే వారంగా ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? ఏం భరించుతూ
అసలు ఉగ్రత ఎందుకు సంపాదించుకున్నాం? మనం దీవెన కదా సంపాదించుకోవాల్సింది, ఆశీర్వాదం కదా మనం సంపాదించుకోవాల్సింది. అసలు ఉగ్రతను ఎందుకు సంపాదించుకున్నామంటే దానికి ముందు ఏమున్నాయంట? మన దోషములు, మన రహస్య పాపం అంటే ఎవరికి తెలియదులే అని చేసిన పాపములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిజంగా నీ పేగులు పొట్టలో కాదు ఉండాల్సింది, బయట పెట్టుకొని నువ్వు క్లీన్ చేసుకొని మళ్ళీ లోపల వేసుకోవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీ కుటుంబంలో సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. పాపము, రహస్యమైన పాపములు ఏలేంత వరకు నీ కుటుంబంలో ఏముంటుంది? ఉగ్రతే, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు కదా, నెమ్మది ఉండదు, అవసమాధానం ఉంటుంది. అందుకే కలిగి ఉండకుండానట్లు మనం ఏం చేయాలంటే రోమీలకు రాసిన పత్రికలు చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. కాబట్టి ఇప్పుడు, ఎప్పుడో, ఇదే సమయం, ఈరోజే నీకు ఛాన్స్. ఈరోజే నీలో ఒక మార్పు రావాలి, ఈరోజే ఒక నూతనమైన మార్పు నీలోనికి రావాలి. అందుకే ఆ దినాలలో, తెలిసి తెలియని కాలంలో, అజ్ఞాన కాలంలో ఏం చేస్తామంటే పాపములు చేస్తూ వచ్చాం. కానీ ఆ పాపములు ఎక్కడున్నాయంటే దేవుని యొక్క ముఖక్రాంతిలో కనపడుతున్నాయి. అందుకే కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఎలా ఉండాలి? ఏమంటున్నాడు పౌలు గారు? ఇప్పుడు, ఈ దినము, ఈ క్షణము క్రీస్తు యేసునందున్న వారికి చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. ఇప్పుడు నిజంగాను యేసుతో, యేసు దేవుడని ఒప్పుకొని మారు మనసు పొంది ఆయనతో సమాధాన పడితే నీకు ఏ శిక్ష లేదు. లేకపోతే నీకు శిక్ష ఉంది. ఉగ్రత భరిస్తూ, ఉగ్రత ఎవరు భరించారు? కయ్యను భరించాడు. దేవుని దృష్టిలో ఏం చేశాడు? తన తమ్ముని చంపాడు, పాపం చేశాడు. దేవుని దృష్టిలో ఆయన ఉగ్రత భరిస్తూనే అతను జీవించాడు. ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో, అలాంటి జీవితాలు జీవించారు. అయితే ఈ పాపములు మనం ఈరోజు తెలుసుకుంటున్నాం, ఈరోజు కనుగొని ఉంటున్నాం. అయితే ఈరోజు నువ్వు ఏం చేయాలి తెలుసా? యేసయ్యా నేను పాపం చేశాను, యేసయ్యా నేను తప్పు చేశాను, రహస్యంగా చేశాను ప్రభా. అయితే ఈరోజు నీవు కావాలని నీ యొద్దకు నేను వచ్చాను. ఈ రోజు నుంచి నేను రహస్యంగా చేసిన పాపములను విడిచిపెడుతున్నాను ప్రభువా అని ఈరోజు నువ్వు ఒప్పుకొని మారు మనసు పొందితే ఏముండదంటే నీకు శిక్ష విధించాడు దేవుడు. పనిష్మెంట్ ఇక ఉండదు నీకు. దేవుడు వెనక్కి తీసుకుంటాడు, క్షమిస్తాడు. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ విగ్రహార్థకు లోనై ఉన్నావో, నువ్వు చేసే ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి నేను వచ్చాను అమ్మాయి ఆదివారం అంటే కుదరదు. ఇట్లాంటి జీవితాలన్నీ ఎలాగుంటాయి తెలుసా? ఉగ్రతకు లోనయ్యే జీవిస్తూ ఉంటాయి. ఎందుకురా జీవిస్తున్నాను, ఎందుకురా బ్రతుకుతున్నాను, ఎందుకురా నేను సమాజంలో ఉన్నాను అనే ఆలోచన మీలో లేదా? మీ కుటుంబాలలో లేదా? ఎందుకుంది చెప్పండి ఒకసారి. ఉంది సీక్రెట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిని విడిచిపెట్టి ఈరోజు యేసు క్రీస్తునందు నువ్వు ఒప్పుకొని ఆయన దేవుడిని అంగీకరిస్తే దేవుడు ఏ శిక్షను ఇక వేయడు. స్వేచ్ఛ కలిగి ఉంటావు. ఒక పక్క సగ భాగము తెగదినిపోయినా సరే యేసు కొరకే నువ్వు పరిగెత్తావు. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. ఆ మార్పు వేరు, ఆ మారు మనసు వేరు, ఆ కథ, ఆ శక్తి వేరు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి యందు ఉండాలి? ఎవరి యందు ఉండాలి చెప్పండి అమ్మా. క్రీస్తు యేసునందు నువ్వు ఉంటే నీ పాపాలు క్షమించబడతాయి, నీకు ఏ శిక్ష వేయడు దేవుడు కదా. అన్నాడు కదా, ఆ పాపం చేసిన స్త్రీని పట్టబడినప్పుడు అమ్మ నిన్నెవరు చెప్పాలి? అమ్మ నిన్నెవరు? ఎవరు చెప్పట్లేదు. అమ్మ నిన్నెవరు శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను చప్పట్లు కొట్టాలి అంతే. ఎందుకంటే ఆ వ్యక్తి తన పాపాలు ఒప్పుకునింది, తన జీవితాన్ని యేసయ్య ముందు పెట్టి నిజంగా యేసు దగ్గర తలదించుకొని నిలబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆమెను ఏమని పిలిచాడు? అందరూ కూడా వ్యభిచారి, వేశ్య అని పిలుస్తుంటే యేసు క్రీస్తు అమ్మ నిన్నెవరు శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉగ్రతకు, శిక్షకు లోనై చెత్తమత్తమైపోతున్నాయి కుటుంబాలు. ఎందుకు తెలుసా? ఒప్పుకోలేదు. అందుకే ఇక ఎప్పటికీ నువ్వు పాపము చేయకు, అంతే, ఇక పాపం చేయకు. ఎందుకంటే నిజంగా యేసు క్రీస్తు దగ్గరికి వస్తే నీకు కలిగేది క్షమాపణే, హల్లెలూయా. నీకు కలిగేది మేలే. అందుకే నిజంగా చూద్దాం, చూడండి. ఇంకా క్రీస్తు యేసునందు
జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏ దాని నుంచి? పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించాను. చెప్పకూడదు ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎలాంటి వాడు? ఏం కలిగి ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఆయన దేవుడని అంగీకరించిన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు కొరకు బతకాలనుకున్నాడు, క్రీస్తులో ఉండాలనుకున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు బల్లా ఉంది కూడా చాలామంది రాలేకపోయారు. క్రైస్తవులైనా ఒక తీర్మానం, ఒక నిబంధన స్థిరపరచబడాలి. ఈరోజు ఆదివారం వచ్చిందంటే నీ ప్రోగ్రాం మానేయాలి. దేవుని సంఘములో నువ్వు మోకరించాలి. ఆడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో భోగ వెలిచారు, ఎవరో పెళ్ళి, లేకపోతే ఇంకొకరు పేరెంట్ అని వెలిచారు, దేవుని మందిరముకు చాలించుకొని వెళ్ళే వ్యక్తి క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ఆదివారం వస్తే ఎక్కడుంటాడు? చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు కూడా దేవుని సువార్త ప్రకటించి అగ్నిలో వేయబడ్డారు. అగ్నిలో కూడా దేవునికి ఏం చేశారు? ఆరాధన చేశారు. చప్పటి కొట్టాలి ఒకసారి. ఏం చేశారు? ఆరాధన. దేవుని స్తుతించారు. ఎక్కడ ఉన్న దేవుని మహిమపరచాలి. ఈరోజు ఒక ప్రోగ్రాం పడిందంటే కదా, రేపు ఆరంభాదంలే. మన బ్రతుకులు అలాగే తెల్లవారుతున్నాయి, మన జీవితాలు అలాగే తెల్లవారుతున్నాయి. 2 వారాలకు ఒకసారి పోదాంలే, అలా తినండి. 2 వారాలకు ఒకసారి పోలేం అన్నం. దేవుని కోసం ప్రయాసపడండి, దేవుని చిత్తం కోసము ముందుకు రండి. మన జీవితాలు వెలిగించబడతాయి. మన దరిద్రత అంతా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. అందుకే పాప నియమము నుండి నిన్ను విడిపిస్తాడు. పాపం, ఈ పాపమే దేవుని ముఖములో కనపడుతూ ఉంది. ఆయన ముఖములో కనపడుతుంది మన రహస్య పాపం. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? క్రీస్తు యేసునందు మనం జీవించాలి. జీవిస్తున్నామా? ఎప్పుడు చూసినా సమస్యలే, ఎప్పుడు చూసినా బాధలే, ఎప్పుడు చూసినా అవే. ఎందుకు అలా ఉన్నాయి? వాక్యం కరెక్ట్గా ఫాలో అవుతున్నారా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా? వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారా? ఎలా ఉన్నారు? సింహంలాగానే ఉండాలి. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. పులిలాగా వేషం వేయకూడదు, రకరకాల మచ్చలు కలిగి జీవించకూడదు. అలా ఉండాలి. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. మన జీవితంలో ఎప్పుడు చూసినా అదే బ్రతుకు. భార్య చర్చకు వస్తే భర్త పాపం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ భర్త వస్తే అసలు భార్య రావు చర్చికి. ఏం చేస్తున్నారు? అదేనా భక్తి? అదేనా ప్రార్థన? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినగలిగితే నిజంగా మనకు వచ్చే శిక్షను దేవుడు తీసేస్తాడు. చూద్దాం, చూడండి. అదే కీర్తన భాగం చూద్దాం. కీర్తన 119 కీర్తన 133 వచనం. 119 కీర్తన 133 వచనం. నీ వాక్యమును బట్టి కదా, నీ వాక్యమును బట్టి నా అడుగులు చెప్పాలి. నా అడుగులు దేనిని బట్టి? ఈ వాక్యం మీరు ఇని మీ హృదయంలో ఉంచుకుంటే కదా నీ అడుగు స్థిరపరిచేది. ఎప్పుడు చూసినా పడిపోవడమే, ఎప్పుడు చూసినా తొట్టిల్లిపోవటమే, ఎప్పుడు చూసినా సోది చెప్పడమే తప్ప నేను స్థిరపరచబడ్డాను, ప్రార్థన శక్తి కలిగి ఉన్నాననే సాక్ష్యం మనలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అది సంపాదించుకుంటున్నామా? అందుకే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపమును నన్ను యాలనీయకు. ఒకవేళ నువ్వు రహస్యంగా చేసినా, సీక్రెట్గా చేసినా, ఈ పాపాలు ఎక్కడున్నాయి? ఆయన ముఖక్రాంతిలో ఉన్నాయి. నువ్వు తప్పించుకోలేవు. అందుకే ఏ పాపము నన్ను యాలనీయకు. ఒకవేళ నాకు తెలియకుండా వస్తుందేమో నా మీదకి అపవిత్రత, లేక నాకు తెలియకపోండానే నేను అడుగు అక్కడ వేస్తానేమో, అలా నన్ను చెయ్యొద్దని ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. మనం నువ్వు చేసావు ఈ విధంగా? నువ్వు అడుగుతున్నావా? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ క్షేమం కోసం, నీ క్షేమకరమైన దీవెన కోసం నువ్వు చేస్తున్నావా? ఎలా ఉన్నావు? లేదయ్యా ఇక్కడ నేను విన్నాను, ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటున్నావా? హల్లెలూయా. ఎంత తోముతే శాపను అంత నీసంతా పోతుంది, తేటగా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వాక్యమే మనకు మందు, వాక్యమే మనకు సోపు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా నేను కట్టబడాలి, వాక్యము ద్వారా నేను మార్చబడాలి. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు, నీ ఉపదేశములను నేను మనుష్యుల బలాత్కారముల నుండి నన్ను విమోచించు కదా. ఎవరి బలాత్కారం నుంచి? మనసులో ఏం చేస్తా, ఏం పోతావు లెక్క, ఈరోజు చర్చికి ప్రతి వారం పోతాలేవు, ఈ వారం రా సీరియల్ చూద్దాం, మొగల రేకులు వస్తాయి కదా, చూద్దాం రా, స్టోరీ అర్థమవుద్ది. రోజు పోతావు, ఏం పోతావు రా, కూర్చుందాం రా, ఈరోజు తిందాం రా చేసుకొని. నీ తిండి నిన్ను నిత్యజీవం చేర్చదు, నీ సీరియల్, నీ సినిమాలు పరలోక రాజ్యం చేర్చవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే కదా అది నిజమైనటువంటి మూలం పరలోకానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో పాపము మన చేతిలోనే ఉంది, హల్లెలూయా. ఈ ఉన్న అందరూ కూడా నిత్యజీవం వెళ్ళరు, దీంట్లోనే జరుగుతుంటారు రహస్యం. పరిశీలన చేసుకోండి, పరిశోధించుకోండి, పరీక్షించుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే పాపపు స్త్రీ మనసు ఒక్క మాటతో మార్చాడు. అమ్మా నిన్నెవరు కదా, పాపంతో పట్టబడింది, ఆమెలో ఉన్నటువంటి స్థితిని మార్చేస్తాడు దేవుడు. నిర్మలమైన మంచి మనసునిచ్చాడు, సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇంకా ఎలాంటి జీవితాలలో ఉన్నాం, ఎలాంటి బ్రతుకు ఇంకా బతుకుతున్నాం, పేరు పెట్టుకొని ఎలా మన జీవితాలు ఉన్నాయి బయట. మార్పులోకి రావాలి. మార్పులోకి వస్తే మన కుటుంబాలు దీవించబడమే కాదు కానీ అవి స్థిరపరచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు, నీ కట్టడలను నాకు బోధించుము. ఈ కట్టడలు ఏంది పాస్టరయ్య ఇంత సూటిగా వాక్యం చెప్తుండే అనుకుంటున్నారా? ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ బోధిస్తే, వీటిని అనుసరించి మీరు నడిస్తే మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ కుటుంబాలు స్థిరపరచబడతాయి. పేర్లు కదా కలిగి ఉన్న మనలో మార్పు రావాలి. మార్పు రావాలంటే యేసు క్రీస్తునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచే కదా ఎంత దూరం వచ్చింది అనుకుంటున్నారా? నో, అది కాదు. ప్రార్థన చేస్తే 10 చరిత్ర చెప్పగలను నేను, ఎందుకంటే నేనే తగ్గించుకుంటా ఉంటా కొన్ని విషయాలలో చెప్పేటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ టాలెంట్ ఇచ్చాడు నాకు, దాని ద్వారానే విస్తరించబడుతున్నది ఎక్కడికి వెళ్ళిన. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, దాన్ని కాపాడుకోగలిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కలిగి ఉన్నాం. అందుకే మన జీవితాలు ఎలాగ ఉండాలంటే సమాధానకరమైన జీవితాలు ఉండాలి. ఎవరితో 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 చెప్పాలి? ఎవరితో? మొట్టమొదటిగా ఎవరితో? దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీ పాపాలను విడిచిపెట్టాలి. ఎందుకంటే ఒకప్పట్లో మనం అన్నిలుగా ఉన్నాం, వెర్రగకు ఉన్నాం, పాపాలు చేస్తాం. ఇప్పుడైతే వెరిగే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనకనే మన పాపాలు ఒప్పుకొని క్రీస్తుతో మొట్టమొదటిగా ఏం చేయాలి? సమాధాన పడాలి. చూడండి బైబిల్లో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలస్సీ 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. జాగ్రత్తగా విందాం. ఇంతవరకు పాపాన్ని గురించి చూసాం మనం. ఈ పాపం ఉన్నంత వరకు క్రీస్తుతో మనకు సమాధానము లేదు. అందుకేమంటున్నాడు? కొలస్సీ 3:15, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో యాలనేడి. సపట్టు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయాలలో సమాధానం ఉందా? నిజంగా ఒప్పుకోండి, దేవుని వాక్యం ఇది. సమాధానం లేకనే బ్రతుకుతున్నాం, నెమ్మది లేకనే బ్రతుకుతున్నాం. ఎందుకంటే మనం చేసే రహస్య పాపములు, మాట, చూపు, నడవడిక. అక్కడ నా పాదముని వాక్యం ద్వారా స్థిరపరచమన్నాడు. పాపం తరిమి 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 పట్టుకొని సమాధానం లేక కదా ఉగ్రతకు లోన్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమి ఇవ్వాలంట కదా? పాపం ఉంటే సమాధానం వెళ్తుంది నీ హృదయంలో. దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటావా? దేవుడు నీ మొరని వింటాడా? దేవుని దగ్గరికి నువ్వు వెళ్తావా? నో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం మీ లైఫ్లో కూడా వినలేరు మీరు. దేవునికి స్తోత్రం. జీవితాలు మార్చబడాలి ఈరోజు. అందుకే మొట్టమొదటిగా దేవుని యొక్క సమాధానం మనలో వేలనిస్తే దేవుడితో మనం సమాధానం కలిగి ఉంటాం. దేవుడు కూడా మనతో
సమాధానం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఇదే కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో వేలనివ్వడి. ఇందుకొరకే కదా మనందరం కూడా ఒక్కటే శరీరం. ఆయన శరీరాన్ని మనం భుజించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యేసుక్రీస్తు యొక్క సమాధానం ఎక్కడ వెళ్ళనివ్వాలి? మన హృదయాలలో వెళ్ళాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తుతో మనం ఏం పడాలి? రాజీ పడాలి. ప్రభా, నేను పాపిని, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, ఇప్పటి నుంచి నీతో నేను ఉంటాను, నీతో నేను రాజీ పడతాను, సమాధాన పడతాను, నువ్వే నాకు కావాలని చెప్పేసి మొట్టమొదటిగా ప్రభువైన యేసుతో నువ్వు సమాధాన పడాలి. చెప్పకూడదాం. హల్లెలూయా. ఈరోజు నీకు దేవుడు ఇచ్చినటువంటి ఛాన్స్. అందుకే అంటున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక చూద్దాం. మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం కూడా మనం చూద్దాం. 5:10. ఏలయనగా కదా, ఏలయనగా మనం ఏమైనాం దేవునికి? ఎప్పుడు? ఎరగనప్పుడు. దేవుణ్ణి ఎరగనప్పుడు దేవునికి ఏమైనాం? శత్రువులమే. దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఏమైనాం? పాపము చేసి ఆయనకు విరోధులం అయినాం. ఎవరికైనా డౌట్ ఉందా? చెప్పే వాక్యంలో ఎవరికైనా సందేహం ఉందా? హల్లెలూయా. లేదయ్యా, రోజు ఒక మాటని 4 పెట్టకథలు వినిపోతున్నాం, అలాంటి బోధ కింద పెరిగామంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాదు, స్టోరీలు కాదు, దేవుని వాక్యం వినాలి మీరు. దేవుని సత్యం తెలుసుకోవాలి మీరు. దేవుని వాక్యము నీలో యాలనివ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకేమంటున్నాడు పౌలు గారు? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఎవరితో కదా, మన స్నేహితులు ఉంటారు, ఏదైనా పడి గొడవ పడి ఉంటుంది, ఎప్పుడెప్పుడు సమాధాన పడాలబ్బా అనుకుంటా ఉంటాం. దేవునితో పడం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరితో సమాధానం పడాలి? దేవునితో సమాధాన పరచబడిన ఎడల ఆయన జీవించుటకు చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. చెప్పకూడదు ఒకసారి. ఆయనతో సమాధానం ఉంటే, ఆయనతో నువ్వు సమాధాన పరచబడితే నిశ్చయం ఏమవుతావు? అమ్మా, ఏమవుతావు? ఇప్పుడు నిజంగా నువ్వు చెప్తావు రక్షింపబడనని? ఊరికే నేను తీసుకున్నాను అంటే బాప్తిసం కుదరదు. నిజమైనటువంటి దాటిని వదిలేసావా? ఏలంతున్నాయి ఇంకా. మిమ్మల్ని ఈ వాక్యం పరిశీలన చేసుకోవాలి. అంతే. పాస్టర్ అయితే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి మీరు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతామంటే అప్పుడు మనము రక్షించబడతామంటే ఎవరితో సమాధానం కలిగి ఉంటే? దేవుడితో సమాధానం కలిగి ఉంటేనే మనకు రక్షణ. పేరు తెలుసుకుంటే కాదు. పేరు దయాలు కూడా చెప్తా. యేసుక్రీస్తు పేరు, యేసుక్రీస్తు తల్లి ఎవరు చెప్తుంది? యేసుక్రీస్తు కదా, ఆయన ఎవరో దయాలు కూడా చెప్తాడు. నువ్వేంది నమ్మేది? అలాంటిది నా ఇద్దరు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేసావా లేదా అదే అడుగుతాడు దేవుడు. నేను చెప్పింది నువ్వు చేసావా లేదా అని అడుగుతాడు. లేదయ్యా మరి అమ్మగారు తెలుసు, లేదయ్యా నాకు యేసేపు తెలుసు, లేదయ్యా నాకు వాళ్ళ సహోదరులు తెలుసు అంటే నువ్వు ఎవడో బయటికి పోంటాడు. గెట్ అవుట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ దేవుడిలో ఉంది, మనుషులలో కాదు. మనుషులనే కాదు రక్షణ కలిగేది, దేవుని వలన. ఈ దేవుని వలన ఎప్పుడు కలుగుద్ది? ఆయనతో నీవు సమాధాన పరచబడాలి కదా. మొదటిగా పాపములు, రెండోది దేవునితో సమాధానం, మూడోది చూద్దాం. జాగ్రత్తగా చూడండి. మూడోది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు 16:4. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా? రెండోది ఎవరితో సమాధాన పడాలి? దైవజనునితో. చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. ఫస్ట్ దేవునితో సమాధాన పడాలి. రెండోది కూడా ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి ఫస్ట్. రెండోది
దైవజనునితో సమాధాన పడాలి, లేకపోతే నీకు క్షేమం కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే నీకు నెమ్మది కలగదు, లేకపోతే నీకు సమాధానం కలగదు. మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడాలి, రెండోది దైవజనునితో సమాధాన పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేములో సంఘ పెద్దలు కదా, పెద్దలు కొందరు కదా, ఈయన ఎవరు యాజకుడు, ఈయన ఎవరు సేవకుడు, ఈయన ఎవరు ప్రవక్త, ఈయనను చూసినప్పుడు వారు భయపడి సమయంలో ఏమంటున్నారు, నువ్వు సమాధానంగానే వచ్చుచున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఎవరితో సమాధాన పడాలి? చెప్పట్లేదు ఎవరు? దేవుని దగ్గర నువ్వు సిగ్గుపడ్డావా, దేవుడు కూడా నేను చూసి సిగ్గుపడతాడు. దైవజనుని దగ్గర నువ్వు సిగ్గుపడ్డావా, దైవజనుడు కూడా అంతే. ఫస్ట్ నీ పాపములను నువ్వు ఒప్పుకొని దేవునితో సమాధాన పడాలి. రెండోది దైవజనునితో సమాధాన పడాలి. అదే అంటాడు చూడండి, కీర్తన భాగం చూద్దాం మళ్ళీ. కీర్తన 35వ కీర్తన 27వ వచనం కూడా చూద్దాం. 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వం అంటే పాపం ఉన్నట్టా లేనట్టా? నిర్దోషత్వం అంటే పాపం ఉందా లేదా? లేదు. హల్లెలూయా. పాపము లేదు. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు కదా, తన సేవకుని క్షేమము చూచి ఆనందించు. యెహోవా ఘనపరచబడునుగాక. ఎవరు క్షేమము చూసి? సేవకుని యొక్క క్షేమం కలిగి ఉండాలంటే సంఘం ఏం చేయాలి? రెండోది సేవకునితో కూడా ఏం కలిగి ఉండాలి? సంఘాన్ని, తర్వాత దేవునితో సమాధానము, సేవకునితో సమాధానం కలిగి ఉండేవారు మందిరానికి ఎప్పుడు బ్రేక్ వేయరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిలో దురాత్మ ఏలే మందిరానికి రాలేరు. వాళ్ళలో ఏలే పాపమే వారిని పరిశుద్ధ స్థలంలోనికి రానివ్వదు. దేవునికి స్తోత్రం. అటు వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అంతే కదా, నేను చెప్పినానని కాదు, జరిగేది అదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారి పాపములు వారిని కదా రానివ్వవు, వారి అడుగును వెనక్కేస్తాయి. జాగ్రత్త కలగండి. అందుకే సేవకుని క్షేమము చూసి ఏం చేయాలి? ఆనందించాలి, సమాధాన పడాలి. ఆ సేవకుడికి ఏమిలే, ఆ మనిషికి ఏమిలే, ఆ మనిషితో ఏమిలే, ఆ పాస్ అయితే ఏమి లేని నువ్వు సమాధాన పడకపోతావా, నీకు కలిగేది కూడా అంతే, అవు సమాధానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అది మనము కలిగి తెలుసుకోవాలి, అది కలిగి మనం ఉండాలి. ఇంకా కింద ఏమంటున్నాడు మా అని వారు ఏమని కదా, సేవకుడుతో సమానంగా ఉంటే మనందరి ద్వారా దేవుడు ఏమవుతాడంట? ఘనత పొందుతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కూడా మనం సేమ్ దేవునితో సమాధాన పడం. రెండోది సేవకునితో కూడా అయిపోయా. ప్రేయర్ చేస్తామనుకో, దేవుడి కార్యం ఇంకా కనపడం, మళ్ళీ దెబ్బ కొట్టేదాకా. దెబ్బ పడితేనే అప్పుడు ఫోన్ వచ్చి ఉంటుంది. మళ్ళీ ఆ ఫోన్ వచ్చినప్పుడు అనుకుంటా ఏదో జరిగింది రా స్వామి, లేకపోతే వీళ్ళు ఫోన్లు చేయరని. అదేనా నీ సమాధానం? ఎలా ఉండాలి? ఎప్పటికీ ఏ విధంగా ఉండాలి? ఒక నిబంధన కలిగి ఉండాలి. ఏ రకంగా పాపం చేసి ఇక నేను చేయను ప్రభా, నేను నీతో ఉంటానని ఒక తీర్మానం, ఒక నిబంధన కలిగి ఉంటామో, సంఘం పట్ల కూడా, సేవకుని పట్ల కూడా అది కలిగి మానక దేవునితో మనం సావాసం చేసేవారు మండలి. దేవుని స్తోత్రం. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కదా. పౌలు శీలాలు ఉన్నారు. పౌలు శీలాలు ఎక్కడికి వెళ్ళారు? స్వార్థను ప్రకటించడానికి వెళ్ళారు. వారిని ఏం చేశారు? జైలు వాళ్ళు పట్టుకొని ఏం చేశారు? శరసాల్లో వేసి అట్లా కూర్చోబెట్టారు, బిర్యానీ పెట్టి. ఏం చేశారు? ఈపు పగలగొట్టారు. దేవుని స్తోత్రం. అయినా సరే ఆరాధన అక్కడనే చేస్తున్నారు. చప్పటి కొట్టం ఒకసారి, హల్లెలూయా. ఆ శరసాల్లోనే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధించారు. దేవుని మహిమ దిగి వచ్చింది. అక్కడ వారి పట్ల ఖైదీలు కూడా ఏమయ్యారు? సమాధానపడి భయపడ్డారు, దగ్గరకు వచ్చారు.
ఇంత శక్తిమంతులా కదా. దానియేలు కూడా సింహభూములో వేస్తే సింహాల భూములో ఏం చేశాడు దావీదు? మనమేమంటాం? సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి. స్టోరీలు కాదు, మన బ్రతుకులు మార్చి లోతుకి వెళ్తాం. మనం ఉత్తుత్త ప్రార్థన చేస్తే బైబిల్లో ఉందిలే అంటే కుదరదు. ఆ స్టేజ్కి మనం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోతైన వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆజ్ఞాపించింది, దానియేలును తీసుకెళ్ళి సింహభూములో వేశారు. దావీదు ఎవరు? దానియేలు సైలెంట్గా ఉన్నాడా? ఏం చేశాడు? వాటి మధ్యనే ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి నోర్లు ముయ్యబడ్డాయి. మనం ఎలా చేస్తాం? మన ప్రార్థన ఎలాగుంది? ప్రార్థన దేవునికి చేస్తున్నామా? సమయం ఇస్తున్నామా? మన సొంత కార్యాలే చూసుకుంటున్నామా? తిన్నాం, లంచ్ టైం, ఫోన్లో మాట్లాడుకోవడం, తర్వాత సమయం చూడడం, మళ్ళీ ఫోన్లలో మాట్లాడుకోవడం, మళ్ళీ నిద్ర వచ్చేదాకా అలే ఫోనే నిద్రపిస్తుంది నిన్ను. ఆ మాటలు నిద్రపిస్తాయి నిన్ను. అక్కడే ఉంది కంపు జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడే ఉంది నీ స్థితి. ఏమై ఉన్నావో జాగ్రత్త కలగండి. దేవునికి భయం కలగండి. భయం కలిగిన జీవితాన్ని జీవించండి. దేవుడు క్షేమాన్నిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా ఈ మాటలు మనం చూసినప్పుడు, సేవకుడు నిజంగా ఆనందించినప్పుడు యెహోవాకి ఏమొస్తుందంట? ఘనత వస్తుందంట. చూడండి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 కూడా చూద్దాం. 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద జాగ్రత్తగానండి, విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ నీ అర్పణమును విడిచిపెట్టి నువ్వు వెళ్ళి అతనితో ఏం చేయాలి? చెప్పండి కొట్టాలి ఒకసారి, హల్లెలూయా. ఇది 3వ పాయింట్. మొట్టమొదటిగా ఎవరితో సమాధాన పడాలి? అందరితో చెప్పాలి. మొట్టమొదటిగా ఎవరితో సమాధాన పడాలి? దేవునితో. రెండోది ఎవరితో సమాధాన పడాలి? దైవజనునితో. మూడోది సహోదరులతో, మన మనుషులతో కదా. కొంతమంది వందనాలు ఇట్టమలుకొని చెప్తారు. వందనాలు పేస్ట్ చెప్పాలి. దేవునికి చెప్పేది నువ్వు వందనాలు అక్కంటే వందనాలు అనాలి. వందనాలు కదా. ఎవడికి కావాలి వందనాలు? దేవుడు కోరాడా సైతాన్ వందనాలు? హల్లెలూయా. మూడోదిగా ఎవరితో సమాధాన పడాలి? సహోదరులంటే ఎవరు? మనమే. హల్లెలూయా. మనలో కూడా ఏముండాలి? ఇది 3వ పాయింట్. మనలో కూడా ఏముండాలి? నీ అర్పణ కంటే నీ అర్పించే అర్పణ కాదు, అర్పణ కంటే కూడా మెయిన్ అయింది దేవునికి ఏంది? సహోదరులతో సమాధానము, సేవకునితో సమాధానము, దేవునితో సమాధానం. అది నిజమైనటువంటి భక్తి. చెప్పకూడదు ఒకసారి, హల్లెలూయా. ఉత్తుత్త ప్రార్థన కాదు, ఉత్తుత్త భక్తి కాదు, ఎడముఖం పెడముఖం కాదు. అవసరమైతే సెకండ్ ఇచ్చిన వాళ్ళంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుని కృప నీలో ఫేల్తుంది. అందుకే ఈ అర్పణ కూడా ఎలా చేయాలంటే ఇలా సమాధాన పడాలి. ఈ అర్పణ కూడా ప్రతి ఒక్కరం చేసి అర్పించే వారంగా ఉండాలి క్రైస్తవులుగా. హల్లెలూయా. ఖచ్చితంగా కూర్చో తప్పకుండా దేవుని వాక్యం అదే మాట్లాడుతూ ఉంది. వాటిని గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ దశంభాగాల గురించి, అర్పణల గురించి దేవుని వాక్యంలో మీరు ప్రతి తెలుసుకోవాలి. ఉంటే కదా నేను ఇచ్చేదన్నావా నీ బ్రతుకు అంతే. దేవుడు కూడా బిగబడతాడు. అందుకే వీళ్ళు ఏం తెచ్చారు? అర్పణ తెచ్చారు. అర్పణ కంటే ముందుగా నువ్వు వెళ్ళి అర్పణ కావాలి, దేవునికి దశంభాగం ఇవ్వాలి, సమాధానం కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విధాలను వర్ధిల్తావు ఈ మాటలలో. ఈరోజు అన్ని విషయంలో నువ్వు దీవించబడతావు. పాస్టర్కి ఏంలే అని నువ్వు అనుకున్నావా? నాకేం, నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేస్తాడు, ఆయన పోషిస్తాడు. ఇంకా ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా ఆయన నాకు చేస్తాడు. అది ఉంది నాకు. మీరు నా అలా కావాలి. నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను, మీరు అలా చేయాలి, ఆ విధంగా పెట్టాలి, ఆ విధంగా ఇవ్వాలి. నేను ఇస్తూనే ఉంటాను, నేను చేస్తూనే ఉంటాను. మీరు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పడం కాదు, చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే
నిజంగా మనకు చూద్దాం. చూడండి ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, ఇక్కడ అర్పణ ఇక్కడ పెట్టి సమాధానం, సహోదరునితో సమాధానం పడమనంటే, ఈ అర్పణ కూడా మనకు ఖచ్చితంగా వాక్యానుసారంగా దేవుడు మనకి ఇచ్చిన దానిలో ఏమైతే నీకు దేవుడు ఇచ్చాడో అది ఖచ్చితంగా దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పేసి దేవుడు నామములో నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఆ విషయంలో కూడా వర్ధిలింపజేస్తాడు. లేకపోతే పోతా ఉంటుంది నీ సొమ్ము హాస్పిటల్, ఇందులో డౌట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వింటారు. చూడండి, త్వరగా అయిపించుకుందాం అంతే. చూద్దాం, చూడండి లేవియా కాండం చూద్దాం, మీకు పరిపూర్ణంగా అర్థం కావాలంటే. లేవియా కాండము 27వ అధ్యాయము 32వ వచనం. అంటే ఇది ఒకే సబ్జెక్ట్, జాగ్రత్తగా వినండి. 27:32. గోగులు అంటే ఆవులు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. గోగులలో కానీ గొర్రె మేకలలో కానీ కదా, కింద నడిచే కోళ్ళు కానీ వాటన్నిటిలో ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది తెస్తున్నారు? ఒక సేవకుడు ఎంతమంది తెస్తున్నారు దశంభాగం దేవుని దగ్గరికి అర్పణ? ఇక్కడికి ఎంతమంది తెచ్చిస్తున్నారు? మీకు కలిగిన వాటిలలో, కోడిలో కానీ గొర్రె మేకలలో కానీ గోగులలో కానీ పాటిస్తున్నామా? ఎందుకు మనం దీవించబడలేదు? ఎందుకు మన కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతున్నాయి? ఎందుకు మనం అనుభవించలేకపోతున్నామంటే ఇందుకే. ఇది చేయట్లే. ఇది చేస్తే నీ కుటుంబంలో తెగులు రాదంతే. క్షేమంగా ఉంటావు, దీవించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కాదు, మీరు చేస్తున్నారు. నేను మీకు వాక్యం హెచ్చరిస్తున్నాను. చాలామంది చేస్తున్నారు రహస్యంగా, దేవునికి ఇస్తున్నారు. ఇవ్వని వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఇవ్వని వాళ్ళు కూడా చేయాలి. అప్పుడే నీ జీవితం నీవు దీవించబడతావు. హల్లెలూయా. ఏ భాగం అంటే ఇది? ఏ భాగం అంట? అసలు దశమ భాగం అంటే నీ రాబడిలో నీకు కలిగిన దానిలో 10వ వంతు. హల్లెలూయా. నీకు 100 వచ్చినా సరే 10 రూపాయలు తీస్తున్నావా? లేదయ్యా నాకుంటే కదా అంటున్నావా? నాకుంటే కదా అన్నావా? నీ స్థితి అంతే. నాకు కలిగిన దానిలో నుంచే నేను దేవునికి ఇస్తున్నానని నీ గుప్పిలు ఇప్పావా, దేవుడు నీ కుటుంబంలో సమృద్ధినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం ఎన్ని రోజులు చేయలేకపోతున్నాం. అర్పణ తెచ్చారు కానీ సమాధాన పడ్డమన్నాడు. ఆ తర్వాత అర్పించమన్నాడు. అర్పించాలి, సమాధాన పడాలి. హల్లెలూయా. మనం తిని మట్టగా ఎలగేస్తే ఏముంటుంది దేవునికి ఇవ్వడానికి? లాస్ట్లో నెల వచ్చినప్పుడు అంతకుముందే పోయి ఉంటాయి, అన్నీ అంతకుముందే వెళ్ళిపోయి ఉంటాయి. ఎక్కడికి? ఈఎంఐలు ఒకవేళ అకౌంట్లో పడిందే కట్ అయిపోయి ఉంటుంది. చాలామంది నాకు అప్పులు కూడా ఎగ్గొట్టారు ఆ స్థితిలో. దైవజనుడు అనేది కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షేమం కలిగి ఉండాలంటే, మీరు నాలా ఉండాలంటే, నాలా జీవించాలంటే, హల్లెలూయా, ఈ పని మీరు చేయాలి. ఈ పని మీరు కలిగి ఉంటే మీ కుటుంబాలు దీవించబడతాయి. అందుకేమన్నాడు? గోగులో కానీ గొర్రె మేకలలో కానీ దశమ భాగము ఏందంట? అదే ఏమవుతుందంట? ప్రతిష్ఠత. మనం కూడా ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి సమాధానం కలిగి ఉంటాను ప్రభా. దేవునితో, దైవజనులతో, ప్రజలతో, నీతో కూడా నేను ప్రతిష్ఠించుకొని ప్రతి ఆదివారం మందిరానికి వస్తే ఈ విధంగా నేను జీవిస్తానని నువ్వు ఏం చేసుకోవాలి? దేవునికి ఏం చేసుకోవాలి? నేను దేవుడు ఎప్పటికైనా నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పటికైనా నువ్వు వర్ధిల్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిది గంగమ్మ గాడిది మింగినవనుకో, ఇంకా నీకేమన్నా దరిద్రతే. పయ్యం కలిగి తీయండి. నువ్వు కోడిన మీనలను తీ. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తుందాం. నా బ్రతుకు అలాగే బ్రతికాను, నేను అలా జీవించాను. ఒక మేకపోతే దేవునికి వస్తే మళ్ళీ 2 పిల్లలు పుడతాయి మళ్ళీ సారికల్లా మేకలు. హల్లెలూయా. డబల్ అంతే యేసునామములో. హల్లెలూయా. ప్రతిదీ డబలే. కోల్పోయిన డబలే. 2 పిల్లలు చనిపోయి 2 కుమారులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టు పెట్టుకున్నా కూడా డబలే. ఎందుకు చెప్పాలి? ఎందుకు? దేవుడికి చేసేది ఖచ్చితంగా చేస్తున్నా నేను. హల్లెలూయా. అందుకే ఇది ప్రతిష్ఠ అర్పణ. ఇది ఖచ్చితంగా ఏం చేయాలి మనము? నీ ఎల్తీలు చేసుకుంటే ఎల్తీలేకపోతావు. నువ్వు ముందు దేవునికి భయపడాలి, దేవుడు చెప్పించేయాలి. ఎందుకంటే చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం కొత్త నిబంధన చెప్పట్లేదు మీకు, సబ్జెక్ట్లో చెప్తున్నాను నేను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. 23:21. నీవు చెప్పాలి, నీవు
నీవంటే ఎవరు? నేనా? నీవు నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొని ఏమని? చాలామంది మొక్కుంటారు, ఇది ఇస్తాను ప్రభుకు, నేను ఇవ్వాలనుకున్నాను ఇవ్వలేకపోతున్నాను. మొక్కోవడం కాదు, నువ్వు దేవునికి చేయాలి. నువ్వు మొక్కుకునే ఎడల ఆ మొక్కుబడిని ఏం చేయాలి? ఏం చేయాలి? చెల్లించుటకు తడవు చేయకూడదు. ఒక్కరోజు కూడా పెడదాం అనుకుంటే లేదంట. లేకుంటే నువ్వు ఎలా తింటున్నావు సిగ్గులే చెప్పడానికి. నీ దగ్గర డబ్బులు కూడా ఎలా బతుకుతున్నావు? ఆ మాట దేవునికి తెలుదా? నీ నోటి నుంచి వచ్చే మాట. నువ్వు అనుకున్నావు కాబట్టి, నువ్వు తింటున్నావో తినలేదో దేవునికి నువ్వు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. మనం కదా ఒక రోగం వచ్చిందనగా, ప్రభువా చచ్చినంత వరకు అక్కడే, నీకేమన్నా వస్తే నీకు ఇస్తా ప్రభువా మొక్కుంటాం, కానీ తిరిగి చేయడానికి మనసు రాదు. సాతాను పెట్టనివాడు. నీ ధనము నీతో నశిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇక్కడ మొక్కుకున్నావు, అనుకున్నావు, అది నీది కాదు. అనుకున్న రోజే దేవునికి నువ్వు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు చెల్లిస్తా? సంవత్సరమైనా సరే. అన్నం పెడదాం అనుకున్నావు, సిగ్గుందా నీకు అనుకోవడానికి? ఎందుకు పెట్టలేదు నువ్వు? నేను అనుకున్నాను నిన్న మీటింగ్ పెట్టాకాడ, ఎంత ఖర్చు అయినా సరే భోజనాలు పెట్టలేదు, నేను పెడతాను అనుకున్నాను. నిన్న మీటింగ్ పెట్టాను, సమృద్ధిగా పెట్టగలిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను సేవకులే అనుకోండి, ఏమైనా పడాలంటే నేను చేస్తేనే నా తండ్రి నాకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్తున్నానంటే నిజంగా నీవు మొక్కుకునే ఏడలు ఏం చేయాలి? చెప్పండి అమ్మా. ఇంకా కింద, నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన ఎలా రాబట్టుకుంటాడు? నీకేదో ఒక శిక్ష పెడతాడు. ఈరోజు హాస్పిటల్కి పోయొచ్చా? ఎందుకు పోతావు? ఎడిగిలా దేవుని ఎరిగావు, దేవుని ఎరిగితే దేవుని చేసావా? అందుకే అటు పోతున్నావు. తప్పక రాబట్టుకుంటాడంట. నా మాట కాదు ఇది. నీ ఏ దేవుని అయితే నమ్మావో, ఏ దేవునికైతే నువ్వు మొక్కుకున్నావో, ఏ దేవునికైతే నువ్వు చెల్లించలేదో ఆ దేవుడు తప్పక. దీంట్లో భయం వస్తుందా మీకు? లేకపోతే దాక్కుందాం అనుకుంటున్నారా? చెప్పాలి. సాకులొద్దు. అన్నీ కట్టుకోవడానికి ఉంటుంది, అన్నీ తినడానికి ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఛార్జీ కూడా లేదు. రేపు వారం పోదాం అంతే. దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్పాలి గట్టిగా, ఏం చేస్తాడంట? ఎలా రాబట్టుకుంటాడు ఆయన నీ దగ్గరికి వచ్చి? ఏం చేస్తాడు ఆయనకే తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కింద ఏమంటున్నాడు? ఏమవుతుందంట? అనుకోని చెల్లించకపోతే ఏమవుతుందంట? నువ్వు పాపమే చేస్తున్నావు. నువ్వు ఇంకా దేవుని భయభక్తులు కలిగి ఉంటే అనుకునేటట్లు చెల్లించాలంతే. నువ్వు చెల్లించకపోతే దేవుడు ఎలా రాబట్టుకుంటాడు. ఆ తర్వాత అది నీకేమవుతుంది? దేవునికి నీకు ఈ పాపం ఎక్కడుంటుంది? ఆయన ముఖకాంతిలో కనపడుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. తెలుసా మీకు? ఇవ్వాలి దేవునికి. ఇస్తే నువ్వు ధన్యత పొందుతావు. ప్రయాసపడుతుంటాం, పని చేస్తూ ఉంటాం, దేవుని దగ్గరికి వచ్చేసరికి అంతే. తప్పకుండా ఇది చెయ్యి, ఇది ఒక భాగం. దేవునికి స్తోత్రం. ఇంకా కింద ఏమంటున్నాడు? నువ్వు మొక్కుకొని ఎడల నీ ఎందు పాపం ఉండదు. నువ్వు అనుకోకపోతే ఆ పాపం లేదు. నువ్వు అనుకొని చెల్లించకపోతే నీకు శిక్ష వస్తుంది. పాపానికి ఏమొస్తుంది కదా? పాపానికి ఏమొస్తుంది కదా? హల్లెలూయా. శిక్ష వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుంది. ఉగ్రతకు లోనయ్యే మనం జీవిస్తూ ఉంటాం కదా. ఏం చేస్తాం? ఎలా ఉంటాం? మన జీవితాలు ఎలా ఉంటాయి? దేవుడికి మనం ఎలా ఉన్నాం చెప్పండి? దేవునికి అనుకూలత కలిగి మనం చేస్తున్నామా? భయము కలిగి తీసి పక్కన పెడుతున్నామా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ మందిరానికి వెళ్ళు, ఇక్కడేం చెప్పలేదు. నువ్వు వెళ్ళే ప్రతి మందిరంలో కూడా ఈ పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంతా ఒకటే ప్రపంచానికి, మనకు ఒక్కడికే కాదు. ఈ వాక్యాన్ని అందరూ పాటించాలి, అందరూ చేయాలి. చేసినప్పుడే నీకు క్షేమం, చేసినప్పుడే పాపం నుంచి దేవుడిని నిడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనుకుంటే తడువు చేయకూడదు. ఇది 10వ వంతు. అందుకే చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 25వ వచనం వల్ల ఉంది కాబట్టి 18:25. మరియు యెహోవా
జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడి నుంచి అయితే పొందుతున్నారో తిరిగి మీరు ఇవ్వాలి. సేవకుడు నేను కూడా అంతే, మీ దగ్గర తీసుకుంటున్నాను, నేను ఇచ్చేవారికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. అది నేను ఉంచుకోవటం, నాకు అంతకు డబల్ ఇస్తాను, అంతకు డబలే ఇస్తాను, అంతకు రెట్టింపే ఇస్తాను. తక్కువ ఎప్పటికీ ఇదో 100 వచ్చింది 10 రూపాయలు, ఎప్పటికీ అలా నేను గడ్డి తినను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో లెక్క వేసి ఇవ్వకూడదు, అంత దరిద్రతకి ఉండదు. లెక్క పెట్టేప్పటికీ ఇవ్వకూడదు. దేవుని విషయంలో దేవునికి వెల చెల్లిస్తామా? లెక్క చెల్లించగలమా? దేవుడు చేసిన మేలుని బట్టి పొందుకున్న మనము, తీసుకున్న మనం కూడా తిరిగి దానిలో నుంచి కూడా దేశం భాగం ఇవ్వాలి. అందుకే చూడండి, మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలీయుల చేత దశమ భాగం ఎలా ఇప్పించినా స్వాస్థ్యముగా ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. కానాను దేశాన్ని ఇచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ఇదే కృతజ్ఞత. ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు, మోసే ఏం చెప్పాడంట? దశమ మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో కూడా అనగా కదా, దశమ భాగంలో మళ్ళీ ఏం చేయాలి? దశమ భాగం మళ్ళీ యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవాలని చెప్పటి కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీ దృష్టిలో కొత్త మాటలు తెలుసుకోవాలి. ప్రతిష్టార్పణ ఎవరికంటే ఇది? నువ్వు ఇచ్చే దశమ భాగం ఎవరికి? పాస్టర్ ప్రసన్నగా, దేవునిగా? దేవుడు తీసుకుంటాడు అంటారు కొంతమంది, తెలుగు బ్రెయిన్ ఉండదు. దేవుడు తీసుకుంటాడంటే దేవునితో సమాధాన పడాలి, రెండోది దైవజన సమాధాన పడాలి, సహోదరులతో కూడా సమాధానం కలిగి అది చేయాలి నువ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం ఇది చేయగలిగితే దేవునిని ఆశీర్వదిస్తాడు. అందుకే దశమ భాగం అన్నాడు, ఆ దశమ భాగంలో మళ్ళీ దశమ భాగం అన్నాడు. అది యెహోవాకు ప్రతిష్ట అర్పణముగా చెల్లించాలి. చెల్లించినప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు, ఇక్కడ పరలోకంలో ప్రతిఫలం పొందుతావు. లేకపోతే ఇక్కడ నీకు వేతనే, పరలోకంలో కూడా దేవుడిని లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అన్ని కట్టించుకుంటాం, కొంటూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇంకేం చెప్పట్లేదు ఎవరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండకండి. దేవుడు చెప్పింది చెయ్యండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా.